భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అడుగులో అడుగు వేస్తూ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సేవలు అమోఘమని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా పేరొందిన కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని మండిపడ్డారు. తెలంగాణ కాషాయ దళపతిగా అంచెలంచెలకు ఎదిగిన మచ్చలేని నాయకుడిగా కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం చూస్తుంటే రేవంత్ రెడ్డి విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన ఏదైతే ఆరోపణలు చేశారో, ఒకసారి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పదలుచుకున్నది ఒకటే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అనేక ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 2 ఎయిర్పోర్ట్లు కావచ్చు, వరంగల్, ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎరువుల కర్మాగారం కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త రైల్వే లైన్లు మరియు అన్ని మెట్రో సిటీలకు వందే భారత్ ట్రైన్లు, అనేక విధాలుగా లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరము పరిశ్రమిస్తున్న ఒక పరిశ్రముడు మన కిషన్ రెడ్డి గారు. ఆయనను విమర్శించే స్థాయి మీది కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన నాయకుడిగా మీరు చరిత్రలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరని పరిస్థితి. కానీ కిషన్ రెడ్డి గారిని మీరు కేటీఆర్తో కలిసి ఉన్నారు, కుమ్మక్కున్నారు అని విమర్శిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు చెప్పింది ఏంది? నేను ముఖ్యమంత్రి అయితే వారం నుంచి 15 రోజులు, నెల రోజుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని జైల్లో పెడతా, వారి అవినీతి భాండాన్ని బయట పెడతా అని చెప్పిన మీరు ఈ రోజు వరకు కేసీఆర్, కేటీఆర్ల జోలికి పోలేదు. వాళ్ళు 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూలిస్తే దాంట్లో వాటాలు అడిగి మీ అధిష్టానానికి మూటలు మోసావే తప్ప నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేందని తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు బీజేపీకి కరుడు కట్టిన కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఒక సౌమ్యమైన బీజేపీ నాయకుడు. అలాంటి వ్యక్తిపైన విమర్శించడానికి సిగ్గుగా లేదా అని ముఖ్యమంత్రి గారిని తెలియజేయడం జరుగుతుంది. నీ లెక్క సున్నాలేసి కన్నాలేసి ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేసి ఈరోజు సీఎం సీట్ పైన నువ్వు కూర్చొని ప్రగల్భాలు పలుకుతే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు సిద్ధంగా లేరు అని తెలియడం జరుగుతుంది. తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిన ఒక తెలంగాణ ద్రోహివి నువ్వు. తెలంగాణ జాతికి నువ్వు ఒక మచ్చవి. ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు. ఉద్యమాలు చేస్తే యువత మొన్న ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ధర్నాలు చేస్తే వాళ్ళకేం చెప్పావు? లేబర్ అడ్డాలోని కూలీలు అన్నావు. అంటే నువ్వు సున్నాలేసి కన్నాలేసి వచ్చినోనివి. నీకు మేధావులతోని పొంతనానా? మేధావులు, విద్యార్థులు ఈరోజు ఉద్యోగాల కోసం నిరంతరము వారు ఉద్యోగాల సాధన కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తే వారిని కూడా విమర్శించడానికి వెనకడిగేస్తలేవంటే నువ్వు ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్నావని తెలియడం జరుగుతుంది. ఇంకొకసారి కిషన్ రెడ్డి గారి మీద మీరు అవాకులు చవాకులు పేలితే కాషాయ దళం నిన్ను విడిచిపెట్ట తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే బాధ్యత ప్రతి కాషాయ కార్యకర్త, బీజేపీ కార్యకర్త తీసుకుంటాడని తెలియడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై.